హరే కృష్ణ డివోటీస్, మనం రోజు కూడా రామాయణం యొక్క విశేషాల గురించి చర్చించుకుంటూ ఉన్నాము. ఈరోజు మనము భరతుడి గురించి చర్చించుకుందాం. మనకు తెలుసు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ నలుగురు కూడా సోదరులు అనమాట. మనం రాముడి గురించి కొద్దిగా తెలుసుకున్నాం, అలాగే లక్ష్మణు వారి గురించి కొద్దిగా తెలుసుకుని ఈరోజు భరతుడి గురించి మనం కొద్దిగా చర్చించుకుందాం అనమాట. అది మనకి ఎంతో ఉపయోగకరమైనది. భరతుడు అంటే ఏంటి అంటే, ఆ నేమ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భారవాహి ఇతి భరత. అంటే భరతుడు దేన్ని మోస్తున్నారు, దేన్ని భరిస్తున్నారు? పృథ్వీని ఏమన్నా మోస్తున్నారా? కాదు. ఎందుకు తనకు భారవాహి ఇతి భరత అని అన్నారు అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. అదేంటంటే, ఎప్పుడైతే శ్రీరాముల వారు వనవాసం చేస్తారో ఆ టైంలో భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా కైకేయి ప్రదేశానికి వెళ్ళిపోయి ఉంటారనమాట. ఆ టైంలో కైకేయి మాత అడిగినటువంటి వరాన్ని చెల్లించడానికి శ్రీరాముల వారు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళిపోతారనమాట, సీతారామ లక్ష్మణులు. ఆ టైంలో భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా కైకేయి ప్రదేశంలో ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదన్నమాట. ఆ తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత దశరథ మహారాజు మరణిస్తారనమాట. ఈ విశేషాలన్నీ ఏమీ తెలియదు అనమాట. ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా భరత శత్రుఘ్నులు ఇద్దరికీ తెలియదు. తిరిగి వస్తూనే దశరథ మహారాజు చనిపోయి ఉంటారనమాట. కానీ అది ఎందుకు జరిగింది, శ్రీరాముల వారు వనవాసానికి ఎందుకు వెళ్ళారు అని భరత శత్రుఘ్నుడు రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ అడుగుతారనమాట. కానీ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటుంటారో తెలుసా? సీతారాములు ఎందుకు వనవాసం వెళ్ళారు, అలాగే దశరథ మహారాజు ఎందుకు మరణించారు, దానికి మొత్తం కారణం ఎవరో తెలుసా అని ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? దానికి మూల కారణం భరతుడు. భరతుడికి చక్రవర్తి రాజు, అయోధ్యకు రాజు అవ్వాలనే కోరిక వలనే కైకేయి మాత ఆ కోరికను నెరవేర్చమని దశరథ మహారాజును అడగడం వల్లే ఈ నష్టాలన్నీ కూడా జరిగాయని ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రజలే కాదండి, లక్ష్మణుడు నమ్ముతాడనమాట. లక్ష్మణుడు, అందరూ, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భరతుణ్ణి అపవాదు వేస్తారనమాట, భరతుని మీద అనుమానిస్తారనమాట. దీటన్నిటికీ కారణం కూడా భరతుడే అని. కానీ అది నిజం కాదండి. తీరా వచ్చిన తర్వాత అలాగే తన తండ్రి యొక్క దహనక్రియలు నిర్వర్తించడానికి కూడా వశిష్ఠుడు ఒప్పుకోడనమాట. ఎందుకంటే దశరథ మహారాజు యొక్క చివరి కోరిక ఏంటంటే భరతుడు పాపగ్రస్తుడు, ఎందుకంటే రాముణ్ణి అడవికి పంపించేశాడు, అందుకు తను నాకు దహన క్రియలు చేయకూడదు, తను నా శవాన్ని తాకకూడదనేసేటువంటి అంతిమ కోరికతో ఆయన శరీరాన్ని వదిలేస్తారనమాట. అప్పుడు భరతుడు ఈ విషయాలన్నీ తెలుసుకుని ఎంత దుఃఖిస్తాడో తెలుసండి. ఒక పక్క తండ్రి మరణించాడని, అలాగే తన స్వామి అయినటువంటి రాముడు తనకి దూరం అయిపోయాడని ఎంతో దుఃఖిస్తాడు, చింతిస్తాడు అనమాట. కానీ అందరూ అపవాదులు వేస్తుంటారు. ఒకవైపు దుఃఖాన్ని భరిస్తాడు, అలాగే అందరూ వేసేటువంటి నిందలు, అవమానాలతో ఆయన భారాన్ని ఇంకా 14 సంవత్సరాలు కూడా ఆ భారాన్ని తను మోయాలన్నమాట. సో ఇలాగే జీవనం గడపాలని చెప్పి ఉద్దేశంతో తర్వాత కైకేయి మాతను అందరినీ ఒప్పించి కౌసల్య, సుమిత్ర, కైకేయి ప్రజలందరూ కలిసి అరణ్యంలోకి వెళ్తారనమాట. శ్రీరాముల వారిని తిరిగి తీసుకొని వద్దామని. ఎప్పుడైతే అడవిలోకి వెళ్తారో మనం చెప్పాం కదా, స్వామివారు ధర్మజ్ఞ సత్యసంధశ్చ దృఢవ్రత, ఒక్కసారి మాట ఇచ్చారంటే ఆ మాటను ఆచరించి తీరుతారనమాట. ఎప్పుడైతే భరతుడు అందరూ కలిసి శ్రీరాముల వారిని ఒప్పించి తిరిగి అయోధ్యకు రమ్మని, తమను పరిపాలించమని విన్నవించుకుంటారో అప్పుడు శ్రీరాముల వారు దానికి అంగీకరించారనమాట. దానికి తోడు భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయమని ఆ రాజ్య భారాన్ని కూడా భరతుడి మీద పెడతారనమాట. ఇక్కడ చూడండి, ఒక నిందలు, అవమానాలు, అలాగే రాజ్య భారాన్ని కూడా మోయాలన్నమాట. ఇక్కడ చూసి అర్థమైందా మనకు భరతుడు ఎంత భారాన్ని, ఆ నిందల్ని మోస్తున్నాడో. ఎప్పుడైతే శ్రీరాముల వారు తనని రాజ్యాన్ని చేయమంటారో శ్రీరాముని యొక్క పాదుకలను తీసుకొచ్చి నంది గ్రామంలో ఆయన నివసిస్తారనమాట. అలాగే ఈ పాదుకలను అయోధ్య సింహాసనం మీద పెట్టి పూజిస్తూ ఆ పాదరక్షకులే తను గౌరవించి రాజ్య పరిపాలన చేయాలని తనకు అయోధ్యకు దగ్గరలో ఉన్నటువంటి నంది గ్రామంలో ఆయన నివసిస్తూ రాత్రిలో 1.5 గంట సేపు నిద్ర లేచి దగ్గర ఉన్నటువంటి సరయూ నదికి వెళ్ళి స్నానం ఆచరించి, ఎందుకంటే ఆయన బయట కనబడితే ప్రజలందరూ రాళ్లతో కొడతారనమాట, తిడతారనమాట, అంత నిందలు వేస్తాడు. అయినా కూడా ఆ 14 సంవత్సరాలు కూడా శ్రీరాముల వారి యొక్క రాక కోసము ఎదురు చూస్తూ సేవను మాత్రం వదలలేదండి. ఇక్కడ చూడండి, ఎన్ని అపవాదులున్నా, నిందలున్నా, కష్టాలున్నా, దుఃఖం ఉన్నా కూడా ఆయన రాముని యొక్క భక్తిని, సేవను వదలలేదండి.
దీనికి ప్రతిఫలంగా శ్రీరాముల వారు కూడా ఇక్కడ చూడండి, రాజ్యం లోకమంతా కూడా భరతుణ్ణి తప్పుగా అనుకున్నారు, ఒక రాముడు శత్రుఘ్నుడు తప్ప అనమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు దానికి ప్రతిఫలంగా తన యొక్క భక్తిని లేదా సేవ చేసేటువంటి శక్తిని భగవంతుడు కల్పిస్తారనమాట. ఇక్కడ చూడండి, మనం భక్తి సేవ చేస్తూ ఉంటాము, ఆధ్యాత్మికంగా ఉంటాం, ఎన్నో కష్ట నష్టాలు వస్తాయి, అయినా కూడా మనము భగవంతుడిని వదలకూడదండి. ఎప్పుడు కూడా భక్తి సేవ అనేది మనం అందులోనే ఉండాలి. దానికి తగినటువంటి శక్తిని మనకు భగవంతుడు ఇస్తాడండి. భగవంతుని యొక్క అసలైన సహాయం ఏంటిరా అంటే ఆధ్యాత్మికత, భక్తి, సేవ. అదే సరైనటువంటి సహాయం మనకు భగవంతుడి నుంచి వస్తుందన్నమాట. ఈ విధంగా భరతుని యొక్క సేవని స్వామి చేయడానికి, నిర్విరామంగా చేయడానికి భగవంతుడు శక్తి ఇచ్చారనమాట. ఇదే భరతుడి గురించి మనం నేర్చుకోవాల్సినట్టు. అంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనల్ని వదులుకోకూడదు, అలాగే రామ భక్తి సేవను వదులుకోకూడదు. ఈ విధంగా భరతుడి గురించి అర్థం చేసుకున్నటువంటి గుణపాఠం లేదా లెసన్ ఏంటి అంటే రామభక్తి, రామసేవ ఎన్ని కష్టాలున్నా కూడా కంటిన్యూ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.